నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వారసత్వం కారణంగా అందలం ఎక్కించడం ఎంత తప్పో, వారసత్వం అనే కారణం చూపించి అవకాశాలు కల్పించకపోవటం కూడా అంతే తప్పు. ఇది వినటానికి భర్తృహరి సుభాషితంలాగా చాలా బాగుంది. సడన్గా దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఎవరో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు, విస్తూ పోతారు. మహాసేన రాజేష్ లోకేష్ గారి మీద అమితమైన ప్రేమను కనబరుస్తూ ఆయన తాజాగా ఒక వ్యాఖ్య చేశారు తన వీడియో ద్వారా. ఏంటంటే, లోకేష్ భవిష్యత్తు నాయకుడు, భవిష్యత్తు ముఖ్యమంత్రి, ఆయనకి అర్జెంటుగా డిప్యూటీ సీఎం పోస్ట్ కట్టబెట్టాలి. కారణాలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే, మొన్న మధ్య ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ, డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీ లోకేష్ గారిని నెట్టేయటం ఆయనకి తీవ్రమైన బాధని, వేదనని, మనస్తాపాన్ని కలిగించిందట. సో తట్టుకోలేక తాను ఈ వ్యాఖ్య చేస్తున్నానంటూ ఆయన సోదాహరణంగా వివరించుకుంటూ వచ్చారు. ఇంకో మాట అన్నారు, చంద్రబాబు గారు ఇలాంటివి ముందస్తుగా భయపడతారు. ఆయన ఒకవేళ తెర మీదకి తన కుమారుడి పేరు తీసుకొస్తే తప్పుడు సంకేతం వెళ్తుందేమోనని. కానీ లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా విస్తారంగా ఆయన చేసిన ప్రచారం, ఎన్నికల ముందు ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆయన ఖచ్చితంగా డిప్యూటీ సీఎం చేయాల్సిందే. డిప్యూటీ సీఎం చేస్తేనే రేపొద్దున ఆయన సీఎం కావడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ అవుతుంది. ఇది మహాసేన రాజేష్ గారి సూత్రీకరణ. ఇంకో మాట చెప్పారు ఆయన, చాలా వ్యాలిడ్. ఇదైతే మనం అందరం ఆయనతో అంగీకరించి తీరాల్సిందే, ఆయన అన్న మాటతో ఏకీభవించి తీరాల్సిందే. ఏమన్నారు, రాహుల్ గాంధీ ఇలాంటి త్యాగాలు చేసే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేశారు, అలాంటి తప్పు లోకేష్ చేయొద్దు, అందువల్ల లోకేష్ని తక్షణం ఒక కీలకమైన పదవిలో, అంటే డిప్యూటీ సీఎం పదవిలో ఉంచితేనే ఒక సమాన హోదాని ఆయన ఎంజాయ్ చేస్తారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సమాన హోదాని. లేకపోతే ఆయన్ని చూసి రాజకీయాల్లోకి, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తాము చాలా వేదనతో కుమిలిపోవాల్సి వస్తుందని కూడా మహాసేన రాజేష్ చెప్పుకొచ్చారు. మహాసేన రాజేష్ ఈ మధ్యకాలంలో చేసిన వీడియోల్లో లాజిక్తో కూడుకున్న వీడియో. ఏ మాటగా మాట చెప్పాలి, చాలా సెన్సిబుల్గా పార్టీ ఆర్గ్యుమెంట్ని, పార్టీ క్యాడర్స్లోనూ లీడర్స్లో ఉన్న బాధని, వేదన్ని, అబ్జర్వేషన్ని చాలా సటిల్గా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నిజమే, ఈరోజు లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయకపోతే తెలుగుదేశం పార్టీకి, క్యాడర్స్కి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. వారసత్వం అనేది ఒకే ఒక రీజన్ అయితే అది ఆ రీజన్ పెట్టి దూరం పెట్టడం ఎంత తప్పో, ఆ రీజన్ చూపించి, ఆ కారణం చూపించి అవకాశాలు కల్పించకపోవడం కూడా అంతే తప్పు. సో చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకొని చాలా పకడ్బందీ స్క్రిప్ట్ తోటి ఆయన మాట్లాడారు. ఆ స్క్రిప్ట్ ఆయన దయ ఉండొచ్చు, నాలెడ్జ్ సెంటర్ దయ ఉండొచ్చు. కిట్టన వాళ్ళు నాలెడ్జ్ సెంటర్ అంటారు. బట్ స్వతహాగా ఆయన మంచి వక్త కాబట్టి మహాసేన రాజేష్ ఆయనదే అని నా నమ్మకం అయితే. ఇంకా రెండో అంశంలోకి వెళ్తే, ఇప్పటికే క్యాబినెట్ మీటింగులు జరుగుతుంటే అందరు మంత్రులతో పాటు ఈయన కూడా ఎక్కడో చోట కూర్చుంటున్నారంట లోకేష్ గారు. అది కూడా ఈయనకి బాధ కలిగించింది. ఇదేంటిది, ఆయన క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రి ఆయన తీసుకొచ్చి ఎక్కడో వెనకమాల ఎక్కడో కూర్చోబెట్టేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా. మరి ఆయనకి ప్రాధాన్యం ఉండాలిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే. ఆయన ఏంటంటే పార్టీ, ప్రభుత్వం రెండు ఒకటే అనుకుంటున్నారు మహాసేన రాజేష్. బట్ చంద్రబాబు గారికి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని గైడ్లైన్స్, కొన్ని ఫార్మాలిటీస్, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆయన తూచా తప్పకుండా అవి పాటిస్తారు. ఎవరైనా సరే క్యాబినెట్ మంత్రులు అంటే అందరితో సమానంగానే చూస్తారు. తన కుమారుడు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఏమి చేయరు. ఎందుకంటే ఆయన సీజన్ పాలిటీషియన్. తెలుసు రాజకీయం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఎందుకు చేయాలి, టైమింగ్ ఏంటి, చేసే క్రమంలో మన చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ గమనించి చేస్తారు. ఆయన 40 ఏళ్ల అనుభవాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సో ఆయనకి తెలుసు ఎప్పుడు లోకేష్ గారిని తీసుకొచ్చి ఆ సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి అనే దానికి సంబంధించి చర్చ పార్టీ పోలిట్ బ్యూరోలో ఎప్పుడు నడవాలనేది ఆయనకి తెలుసు. పోలిట్ బ్యూరో ఎందుకు ఈ దిశగా ఆలోచన చేయట్లేదు అనేది మరి మహాసేన రాజేష్ గారి ప్రశ్న అయి ఉండొచ్చు. మహాసేన రాజేష్ గారి ప్రశ్నలో కూడా లాజిక్ ఉంది. పోలిట్ బ్యూరో ఇంతవరకు లోకేష్ కాంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ అసలు ఎందుకు తీర్మానం చేయలేదు? ఈ గడిచిన 5 ఏళ్లలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న 5 ఏళ్లలో పార్టీ క్యాడర్స్ ఎదుర్కొన్న ప్రతి సంక్షోభాన్ని లోకేష్ అడ్రస్ చేశారు. అది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. పార్టీలకు అతీతంగా కూడా ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఈవెన్ వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తారు. ఆయన పాదయాత్ర కావచ్చు, అలాగే ప్రతి నియోజకవర్గంతో ఆయన సమన్వయం చేసుకుంటూ వెళ్ళిన విధానం కావచ్చు, డౌన్ టు ఎర్త్ ఉండే ఆయన నేచర్ కావచ్చు, ఎవరినైనా కూడా కార్యకర్తల్ని అన్న, అక్క అని పిలిచి, అంటే గుండె లోతుల నుంచి వస్తుంది ఆ మాట. ఆయన ఏమి పెదవుల చివరి నుంచి వచ్చే మాట కాదు, అది పిలిచి
వారి తండ్రి గారి కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ ఆయన కార్యకర్తలు సంపాదించుకున్నారు. సహజం అలాంటి పాపులారిటీ ఉన్న లీడర్ని కేవలం వారసత్వం అనే వంక చూపించేసి పక్కన పెట్టడం. రాహుల్ గాంధీ గారు మొహమాట పడినట్టు ఒకవేళ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎలాంటి దుస్థితి ఉందో తెలుగుదేశం పార్టీకి కూడా అలాంటి దుస్థితే వస్తుంది. చంద్రబాబు గారు మేల్కోండి అనే పద్ధతిలో మహాసేన్ రాజేష్ ఈ సూచన చేశారు. మరి పార్టీ క్యాడర్స్, లీడర్స్ ఈ సూచనని ఎంత మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్తాయనేది వేచి చూడాల్సిన విషయం. ఇక రెండో వాదన ఉంది. ఇప్పుడు మనం కాయిన్కి ఒకవైపే మాట్లాడుకున్నాం. రెండో వైపు ఏంటంటే పార్టీ అగ్రనాయకత్వమే మహాసేన రాజేష్ చేత ఈ వ్యాఖ్య చేయించిందని. ఎందుకంటే దానికి వాళ్ళు చెప్తున్నది అంటే ఈ వాదన పార్టీలో ఈ వాదనని వ్యతిరేకించేవాళ్ళు, అంటే లోకేష్ కాంట్రిబ్యూషన్ని వ్యతిరేకించే వాళ్ళు చేస్తున్న వాదన ఏంటంటే దాదాపు, అంటే మనం ఇక్కడ కంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి, ఎన్నికల ముందు దాదాపు 11 నుంచి 13 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతలు విజయవాడలోని గాంధీనగర్లో ఒక ప్రముఖ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని లోకేష్ గారి ఆధిపత్యాన్ని, పెత్తందారి ధోరణిని మనం సహించడానికి వీల్లేదు, మనం పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నాం, అంచేత మనకి ఈ రకంగా లోకేష్ గారి ఆధిపత్యాన్ని అంగీకరిస్తే డెమోక్రటిక్ స్పిరిట్ పార్టీలో మాయమైపోతుంది, మృగ్యమైపోతుంది. లోకేష్ గారికి ఉండే ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంది. ఎవరెవరు అటెండ్ అయ్యారు లెక్క పెట్టుకున్నారు. ఆయన 11 మందిలో 12 మందికి టికెట్లు రాలేదు. ఒకే ఒక ఆయన గోరట్ల బుచ్చ చౌదరి గారికి మాత్రం ఇంకా ఆయన నేరుగా వెళ్ళి చంద్రబాబు గారితో కూర్చొని పెద్ద ఆయన, నాకు ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి నాకు ఇవ్వండి టికెట్ అంటే ఆయనకి ఇచ్చారు. మిగిలిన 12 మందికి టికెట్లు రాలా 13 మందిలో. సో లోకేష్కి పార్టీ మీద ఏ పార్టీ పట్టుందనేది అప్పటికే అర్థమైన వాళ్ళందరూ బెత్తరపోయారు. సో పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి తన నోటితోటి, తన వాగ్దాటితోటి వైసీపీ నోళ్లు మూయించిన మంత్రి కూడా గుడ్లు తేలిసే పరిస్థితి వచ్చి టికెట్ దక్కల ఆయనకి. రేపేమన్నా రాజ్యసభలో అవకాశాలు వస్తే చూద్దాంలే అనే ధోరణిలో ఆయన పక్కన పెట్టారు. అండ్ అలాంటి ఓఎల్ఎస్లందరినీ కూడా దాదాపు పక్కన పెట్టేసినట్టే. లోకేష్ యువరక్తంతో పార్టీని నింపాలని చాలా ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఆ వెసులుబాటు ఆయనకి కల్పించడం కోసం చంద్రబాబు గారే మహాసేన రాజేష్ లాంటి దళిత నాయకుల ద్వారా ఇలాంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారని అనేవాళ్ళు లేకపోలేదు. అండ్ అలాగే యనమల రామకృష్ణుడి వర్గం కూడా లోకేష్ నాయకత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది, గర్హిస్తోంది. సో మరి బీసీ నాయకత్వం, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పునాదే బీసీలు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి తెలంగాణలో బీసీ క్యాడర్స్ చాలా వరకు తెలుగుదేశం సపోర్ట్ చేసే క్యాడర్స్ ఉన్నాయి. రాజకీయంగా స్థానికంగా ఉన్న రాజకీయ కారణాల దృష్ట్యా వాళ్ళు బీఆర్ఎస్కో కాంగ్రెస్కో వెళ్ళి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసు తెలుగుదేశంతోనే ఉంది. అలాగే మొన్న మధ్య చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు, 96 లక్షలకి సభ్యత్వాలు చేరని, ఇంకొక 4 లక్షలు ఉంటే 1 కోటి మంది సభ్యత్వంతో తెలుగుదేశం దూసుకెళ్తుందంటే దాని వెనకాల ఉన్నది లోకేష్ కృషి. ఇది ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే. పక్క పార్టీ వాళ్ళే అంగీకరిస్తున్నారు, ఇది ఆయన కాబట్టి చేయగలుగుతున్నారు. అండ్ లోకేష్ ఒక్కసారి గండిపేటలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆయన ఈ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించారో మాన్యువల్గా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు, ఊరు, పుట్టుమచ్చలు, ఫోన్ నెంబర్లు, అప్పటికి ల్యాండ్లైన్లే మ్యాక్సిమం అన్నీ, ఈవేళకి నియోజకవర్గానికి వెళ్తే కనీసం 20 నుంచి 30 మందిని ఆయన పేరు పెట్టి పలకరిస్తారు. ఆ తరహా నెట్వర్క్ని ఈరోజు లోకేష్ తీసుకొస్తున్నారు. ఆ రోజు మాన్యువల్, ఈరోజు డిజిటల్, బట్ ప్రతి నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు ఉన్నారు. సరే, ఏదేమైతేనే పవన్ కళ్యాణ్కి ప్రత్యామ్నాయంగా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉంటే కానీ తెలుగుదేశం పార్టీకి, క్యాడర్స్కి, లీడర్స్కి న్యాయం జరగదనే ఒక వాదనని నెమ్మదిగా చర్చకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మహాసేన రాజేష్ మాట్లాడారు, రేపు ఇంకొక ఆయన మాట్లాడతారు, రేపు ఇంకో బీసీ నాయకుడు మాట్లాడతారు, చివరిలో పోలిట్ బ్యూరో మాట్లాడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.